హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పెయింట్ పనికి వెళ్తున్నాను. సో అక్కడ పెయింట్ పని ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే వీడియోలో అయితే చెప్తాను. ఒకసారి అయితే వీడియో అయితే చూడండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే, నాకు రోజు బైక్ మీద వెళ్ళేవాడిని. ఈరోజైతే నడుచుకుంటూ వెళ్తున్నా పనికి. దగ్గరగా 1 కిలోమీటర్ అయితే వెళ్ళాలి. ఈరోజైతే నేను పనిచేసే బిల్డింగ్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. సో లోపలికైతే వెళ్దాం. ఇది వచ్చి పై ఫ్లోరు, కింద ఫ్లోర్లో అయితే మేము పెయింట్ వేయలేదు. చూడండి డోర్ అయితే ఎలా ఉందో. ఇది న్యూ మోడల్ డోర్సు, ఇంకా రకరకాలు ఉన్నాయిలేండి. వీళ్ళకైతే ఇదైతే నచ్చి ఇది పెట్టుకున్నారు. సో లోపలికైతే వెళ్ళి చూద్దాం. సో లోపల మనం చూసుకుంటే లోపల వచ్చేసి అన్ని లైట్ కలర్స్ అండి. ఇది వచ్చి ఎల్లో ఆక్సైడ్ మిక్సింగ్ కలర్. ఇది చాలా డీసెంట్గా, అంటే చాలా హైలీ డీసెంట్ కలర్. ఇది మీకు కెమెరాలో అయితే అంత క్లారిటీగా అనిపించదు, కానీ రియల్గా అయితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అండి. నా మొబైల్లో అయితే అంత క్లారిటీగా లేదు, సో మీరు అర్థం చేసుకోండి. ఇదైతే పెద్దది మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో చూడండి పైన కౌబోర్డ్స్, దీంట్లో కూడా సేమ్ యాజ్ టీజ్ లైట్ కలర్సేనండి. అలాగే ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో బెడ్రూమ్లో వచ్చేసి ఈ సింగిల్ వాల్కి అయితే ఒక సింగిల్ కలర్ అయితే వీళ్ళు వేయించుకున్నారు. అది ఓల్డ్ మోడలే, అదేమి న్యూ మోడల్ కాదు, కానీ అదే చాలా బెస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే రకరకాల రాయల్ ప్లేలు అని పిచ్చి పిచ్చి మోడల్స్ అన్నీ వేసుకొని అది చూడంగానే మైండ్ ఖరాబ్ అయిపోయేలాగా ఉంటుంది. ఇలా సింగిల్ వాల్కి అయితే మనకి డీసెంట్గా ఉండి మనకి రిలాక్స్గా ఉంటుంది రూమ్లోకి రాగానే. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే చిన్న ఎదురు పుల్లలతో తయారు చేసినవి కర్టన్స్ లాగా వీళ్ళైతే పెట్టుకొని ఉన్నారు. ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తా. చూడండి, ఈ మొత్తం వెదురుని చిన్న చిన్న పీసులుగా చేసి దీనికి మళ్ళీ పాలిష్ కాదు, బాగా స్మూత్గా వచ్చేదానికి దీన్ని రఫ్ చేసి ఈ విధంగా అయితే అల్లారు. చూడండి, ఈ విధంగా తయారు చేసి కింద పైన ఈ విధంగా అయితే లాక్ చేశారు. సో దీన్ని, ఇది ఉంది కదా థ్రెడ్, దీన్ని పట్టుకొని కిందకి లాగితే అది చూడండి కింద ఎలాగ వస్తుందో, వదిలేస్తే మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఇవైతే చాలా బాగున్నాయి ఇవి. సో ఫ్రెండ్స్, ఇల్లు అయితే చూశారు కదా లోపలైతే ఎలా ఉందో. ఇంకా ఈరోజు నా వర్క్లోకి వచ్చేసి ఇవైతే టచింగ్లు, ఇవైతే పరంజా కర్ల హోల్స్ అండి. సో మీకైతే ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. పరంజా కర్ల హోల్స్ అనేవి ఎప్పుడైనా మూసేసేటప్పుడు వాల్ కంటే 1 నూలు మందం లోపలికి పూపించాలండి. అలా పూపిస్తే అవి హైట్గా లేకుండా నీట్గా ఉంటాయి. మనం లోపలికి పూపించినప్పుడు దాని మీద మళ్ళీ మనం వాల్ కేర్ లెవెల్గా గోడ లెవెల్కి పెట్టుకొని రఫ్ చేస్తే అది సమానంగా ఉంటుంది. అలా కాకుండా కొంతమంది తెలియక గోడ కంటే హైట్గా పూపిస్తారు, దాని మీద మళ్ళీ వాల్ కేర్ పెట్టేస్తే అది ఇంకా హైట్ అయిపోయి అక్కడ ఉబ్బెత్తుగా కనిపిస్తుంటుంది. సో అలాంటి తప్పులు అయితే మీరు చేసుకోకండి. ఇంతకు ముందు అయితే బయట పెట్టాను కదా, ఇప్పుడైతే అవే హోల్స్ లోపల సైడ్ కూడా ఉంటాయి కదా, అవి లోపల కూడా పెడుతున్నానండి. ఈ విధంగా అయితే ఫస్ట్ డే అయితే నాకైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 2వ రోజు అండి. ఇంతకుముందు టచింగ్లు అయితే పెట్టాం కదా, వాటికైతే నెక్స్ట్ డే వచ్చేసి పేపర్ కొట్టి ప్రైమర్ వేసి పెయింట్ అయితే వేయాలండి. సో నెక్స్ట్ డే వచ్చి ఈ వర్క్ చేసి ఇంకా వేరే పనులు చేశాను, అవి కూడా అయితే చూద్దాం. ఫ్రెండ్స్, డే 2లో వచ్చేసి ఒక రిస్క్ అయిన పని. అదేంటంటే
తాడు మీద ఒక తాడుని పట్టుకొని తాడు మీద కూర్చొని అయితే వేలాడుతూ పెయింట్ వేయాలి. ఆల్రెడీ మా మేస్త్రి అయితే దిగున్నాడు చూడండి. నేనైతే పైన అయితే తాడు పట్టుకొని ఉన్నాను. ఇంతకుముందు పరంజాకర్లో హోల్స్ అయితే నేను అవి పెట్టాను కదండి టచ్చింగ్లు. ఇప్పుడు మా మేస్త్రి కూడా ఈ తాడు మీద ఉండైతే ఆ పరంజా హోల్స్ కర్లే వాటికే టచ్చింగ్లు అయితే పెడుతున్నాడు. పెయింటింగ్ పనిలో రిస్క్ పనులలో ఇదొకటి చాలా రిస్క్ అండి. అలాగే మామూలుగా వచ్చేసి పెయింట్ కెమికల్స్ ఉంటాయి కదా, ఆ కెమికల్స్లో దాంట్లో నుంచి వచ్చే స్మెల్ అదొక రిస్క్ అయితే ఇది ఒక రిస్క్. సో అందుకని ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులు కూడా లేబర్ కార్డు అనేది అయితే తీసుకోవాలండి. అది తీసుకుంటే యూనియన్లో వాళ్ళకి మెంబర్షిప్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి ఇలాంటప్పుడు ప్రమాదాలు ఏమన్నా జరిగితే. ఫ్రెండ్స్ ఎండ్ అయితే అదిరిపోతుంది, అసలు తలెత్తి చూసేదానికి కూడా లేదు. చూడండి అసలు పైకి చూడాలంటేనే ఇలా చెయ్యడ్డం పెట్టుకొని చూడాల్సి వస్తుంది. సో పెయింటర్ కష్టాలు అయితే ఇలా ఉంటాయి. ఎప్పుడు లోపలే పని ఉండదు కదా, రూముల్లో చల్లగా వేసుకుంటుంటారులే అనుకుంటుంటారు, కానీ అన్ని టైంలు అలా ఉండవు కదా. ఇంకా మా మేస్త్రి అయితే దిగేసేసాడు. మళ్ళీ అయితే ఉంది ఈవినింగ్ టైంలో ఈ టచ్చింగ్లకి మళ్ళీ కలర్ వేయాలి. ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో అయితే అన్నిటికీ వాల్కేర్లు టచ్చింగ్ చేసాం కదా ప్యాచ్లకి. ఇప్పుడు వచ్చేసి వాటికి పేపర్ కొట్టేసి పెయింట్ వేయాలి. మా మేస్త్రి అయితే కాళ్ళకి గుడ్లు కట్టుకుంటున్నాడు కదా, ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే కాళ్ళకుండే మట్టి గోడకు అవ్వకూడదని కలర్ మీద, అందుకని కాళ్ళకైతే గుడ్లు కట్టుకుంటున్నాడు. అలా కట్టుకుంటే వాడిని కాళ్ళతో టచ్ చేసినప్పుడు మరకలు అనేవి అవ్వకుండా ఉంటాయి. ఒక వారం రోజులు ఎట్ట తాడు దిగే పని ఉంటే నీకు ఫుల్ రోజంతా అయితే దిగ్గలుతాం, కానీ ఆ రెండో రోజు కూడా అయితే దిగడం ఇంకా మూడో అయితే దిగ్గలుతాం. ఇప్పుడైతే మా మేస్త్రి తాడు దిగుతాడు, ఎలా దిగుతాడో మీరైతే చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక అవగాహన ఉంటుంది. దీనికి పిట్టగోడ కూడా లేదు కదా, ఇదే తాడు దిగే వాటిలలో చాలా కష్టం. పిట్టగోడ ఉంటే గోడ సపోర్ట్ చేసుకొని దిగేదానికి చాలా సులభంగా ఉంటుంది. అది ముందుకు రానే కొంత వదులుకో కిందకి. ఇంకా చాలా తిరుగుతున్నానా? ఏం చేసావు డాడీ నువ్వు ఇంటికి పోయి పనికి పోయి అడుగుతావు. నువ్వు స్టడీకి కూర్చో. ఇంకా నాకు వంటి వచ్చేసి ఫ్రెండ్స్ చూశారు కదా, తాడు మీద ఉయ్యాల అంటారు దీన్ని. ఈ ఉయ్యాల మీదకి మేస్త్రి ఎలా దిగాడు. సో ఇప్పుడైతే దీనికి కలర్ అయితే వేస్తున్నాడు. ఈ కలర్ వేసేస్తే ఇంకా ఈ రోజుతో అయితే తాడు మీద వర్క్ అయితే మాకు అయిపోద్ది. ఇంకంతా లోపల వర్క్ అయ్యి ఉండేదంతా కింద రూముల్లోనే. సో ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ అయిపోయేసరికి క్లైమేట్ అయితే చాలా చల్లగా చాలా బాగా అయితే ఉంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే వచ్చేసి ఈ ఎల్లో వేసాం కదా, దీనికైతే డిజైన్స్ బొట్లు వేయాలి. ఇప్పుడు ఈ గడపకి డిజైన్ వేసేదానికి కావాలి నీకు ఏముందా, యూట్యూబ్లో చూసి ఏమైనా చూపిస్తాను నీకు. సుబ్రహ్మణ్యం మేస్త్రి ఒకసారి గడపకి డిజైన్ ఏమంటే గడప మీద పొనుకొని పొరులుతూ ఉండేవాడు అటు ఇటు. ఈ పరిస్థితి కూడా ఈరోజు అట్లా కావద్దేమో. వేసావా గడప కొలతేసి సెంటర్ చేసావు. మా మేస్త్రి అయితే డిజైన్ వేసేదానికి అష్ట కష్టాలు పడుతున్నాడు పాపం. అంత చేయి తిరిగిన పని కాదు అది, చాలా కష్టం డిజైన్ వేసేది. చూసేదానికి సింపుల్గానే ఉంటుంది, కానీ బ్రష్ తీసుకొని గడప మీద పెడితే దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళద్ది, మనం చెప్పినట్టు ఎంతో. సో అతని బాధలు అతను పడుతున్నాడు. ఇంకా మనమైతే బొట్లు పెట్టే పనికైతే మనం వెళ్ళిపోవాలి. సో ఫైనల్గా అయితే ఒక తామర పువ్వును అయితే గీసాడు అతి కష్టం మీద. నెక్స్ట్ మళ్ళీ కాసేపు ఆగైతే ఆయన దగ్గరికి వద్దాం.
ఇంకా మన వర్క్ వచ్చేసి బొట్లు పెట్టేదండి. ఇలా గుండి తీసుకొని ఒక గుడ్లో పెట్టేసి చుట్టేసుకొని దాన్ని ఎలా చుడతానో చూడండి. ఆ విధంగా చుట్టి మనం బొట్లు అయితే నీట్గా రౌండ్గా పెట్టుకోవచ్చండి. గుండి లేకుండా కూడా బొట్లు అయితే పెట్టవచ్చు. అది కూడా అయితే చూపిస్తాను. మనకి బొట్లు పెట్టేదానికి కావాల్సింది వైట్ రెడ్ అండి. సో మనం గుండిని గుడ్లో పెట్టి చుట్టాం కదా, దాన్ని ఆ విధంగా పెయింట్లో పెట్టేసుకొని మనం సెంటర్లో బొట్లు అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎప్పుడైనా బొట్లు పెట్టేటప్పుడు రెడ్ వైట్ ఎక్కడెక్కడ పెట్టాలి అంటే, మనం ఈ కార్నర్లోకి వచ్చినప్పుడు అక్కడ రెడ్ పెడితే బాగుంటుందా, వైట్ పెడితే బాగుంటుందా, దానికి తగ్గ ప్లేస్ చూసుకొని అయితే పెట్టాలి. లేదంటే 2 రెడ్లు ఒకటే దగ్గర రావడం కానీ, లేదంటే దూరం ఎక్కువైపోవడం కానీ అలా జరుగుద్ది. అందుకని చెప్పేసి కొంచెం క్యాలిక్యులేషన్ తోటి అయితే ఈ బొట్లు అనేవి పెట్టాలి. అంతేకాకుండా వైట్కి ఆపోజిట్ వైట్ రాకుండా రెడ్ వచ్చేలాగా చూడాలి. ఇప్పుడు నేను పెట్టేవన్నీ దానికి ఆపోజిట్లో వైటే ఉంది, మీరు గమనిస్తే. అలా కాకుండా అక్కడ వైట్ ఉంది కదా, ఇప్పుడు నేను వైట్ పెడుతున్నా కదా బొట్లు, దాని ప్లేస్లో రెడ్ ఉండాలి. అప్పుడు చూసేదానికి రెడ్ వైట్ 1 by 1 కనిపిస్తాయి. సో ఆ విధంగా అయితే మనం గడపకి బొట్లు అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ గడపకు వచ్చేసి మీకు ఆపోజిట్గా రెడ్ వైట్ అనేవి ఎలా పెట్టాలో దానికి చూపిస్తా. ఏం మేస్త్రా, ఎంతవరకు వచ్చావు, ఏంది సంగతి? ఏందో డబ్బా మూత మీద అంతా డిజైన్లు వేస్తున్నావు. గడప మీద డిజైన్ ఇవ్వా అంటే డబ్బా మూత మీద వేస్తున్నావా? ఫ్రెండ్స్, బొట్లు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే టిన్నర్ అనేది పెయింట్లో చాలా తక్కువ వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ కనుక వేసుకుంటే బొట్లు అనేవి ఇలా ఫ్లాట్గా ఉన్నప్పుడు ఏం కాదు, మనం సైడ్లు పెడతాం కదా, అప్పుడైతే కారిపోతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు బొట్టన వేలుతోటి బొట్లు ఎలా పెట్టాలో అయితే చూపిస్తాను, చూడండి. సో మన బొట్టన వేలుతో అయితే ఈ విధంగా మనం పెయింట్లో మన బొట్టన వేలుని పెట్టాలి. సో చూస్తున్నారు కదా, అలా అద్దుకున్నాక దాన్ని తీసుకొచ్చి అలా మనం ఎక్కడ పెట్టాలో అలా ప్రెస్ చేసేస్తే మనకైతే రౌండ్గా అయితే వచ్చేస్తుంది. చూడండి మీరు. ఒకవేళ చిన్నదైతే మళ్ళీ ఇంకోసారి పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇంకొంచెం పెద్దది అవుద్ది. సో ఈ విధంగా మనం గుండీ లేకపోయినా కూడా మనం బొట్లు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బొట్లు అయితే గడపకి ఈ విధంగా అయితే సింపుల్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఓన్గా అయితే మీరు కూడా ఈ వీడియో అయితే చూసి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మా మేస్త్రి గడప మీద డిజైన్ ఎలా వేసాడని ఒకసారి అయితే వెళ్ళి చూశాను. ఓ మాదిరిగా అయితే డిజైన్ అయితే దించాడు. సో ఇది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేదంటే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియచేయండి. సో అంతవరకు అయితే ఆ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసి అవుట్ సైడ్ గోడలకైతే పేపర్ కొట్టి ప్రైమర్ వేయాలి. సో ఫస్ట్ అయితే పేపర్ కొట్టేసాను. పేపర్ కొట్టాక ఇలా గోడల మీద దుమ్ము, కింద ఫ్లోర్ మీద దుమ్ము ఉంటుంది. దీన్ని అయితే ఖచ్చితంగా క్లీన్ చేయాలి చీపురుతోటి. అలా క్లీన్ చేయకుండా అయితే ప్రైమర్ అనేది అసలు వేయకూడదు. అలా వేస్తే డస్ట్ అనేది కొంత గోడ మీదే ఉంటుంది. సో అందుకని ఈ విధంగా అయితే చీపురుతోటి కొట్టుకుంటే కొంత దుమ్ము అనేది ఎగిరిపోతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఒక పెయింటరు వర్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విధంగా చీపురు పట్టుకొని ఆ ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాడు. అదే ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఏం చేయడు. నేను వచ్చేసి మొత్తం పేపర్ కొట్టి దుమ్ము మొత్తం క్లీన్ చేసి ఇస్తే మా మేస్త్రి అయితే వెనక నుంచి ప్రైమర్ అయితే వేసుకుంటూ వస్తున్నాడు. సో ఈ విధంగా అయితే ఈరోజు అయితే మాకు గడిచిపోయింది. ఇంకా ఆ రోజుకైతే వర్క్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ కాళ్ళు చేతులు వాష్ చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి ఇంకో రోజు ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వచ్చేసి ఏం చేయాలో కిందకి వెళ్ళి చూడాలి.
మార్నింగ్ వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకైతే వెళ్తున్నాను. సో ఇంకా ఈరోజు వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఈ రూమ్ అంతా పేపర్ కొట్టి ప్రైమర్ వేసి పెయింట్ అయితే వేయాలి, 2 కోటింగ్లు. సో చూద్దాం ఎంతవరకు అయితే అవుతుందో. మా మేస్త్రి అయితే పేపరు రఫ్ అని పేపర్ అయితే కొడుతున్నాడు చూడండి. ఇంతలో నాకైతే ఒక టాయ్ అయితే దొరికింది, మీకు కూడా చూపిస్తాను చూడండి. అదేంటో ఒకసారి కనిపించిందా చూడండి. అదైతే లబ్బర్ పాము అండి, స్నేక్. సో అక్కడ పెట్టున్నారు వాళ్ళు. దాన్ని తీసుకెళ్ళి అయితే మా మేస్త్రికి భుజం మీద వేసాను. దాన్ని వేసుకొని పేపర్ ఎలా కొడుతున్నాడో చూడండి. పావును పైన పెట్టుకొని పోయింది. పావును పైన పెట్టుకొని పోయింది. రూమ్ మొత్తం పేపర్ అయితే కొట్టేసేసి నెక్స్ట్ ప్రైమర్ అయితే వేస్తున్నాం. ప్రైమర్ వేసాక తర్వాత సీలింగ్కి వైట్ వేసి తర్వాత గోడలకు అయితే కలర్ అయితే వేయాలి. సో కలర్ వేస్తాము చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి కలర్ దగ్గరికి అయితే వచ్చేసాము. కలర్ కూడా వేసేస్తున్నాము చూడండి, ఏం కలర్ వేస్తున్నాము. సో కలర్ అయితే మీకైతే నచ్చిందా? ఫైనల్గా అయితే రూమ్ మొత్తం వేసేసాము చూడండి. రూమ్ ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడైతే ఎలా బ్రైట్గా వచ్చిందో. ఇక్కడ లైటింగ్ చాలక వీడియోలో అయితే బాగా రాలేదు, కానీ రూమ్ అయితే బాగుందండి. ఇదైతే ఇంకో రోజు అండి. ఈ రోజు కూడా మళ్ళీ కలర్ అయితే వేస్తున్నాము. ఇంతకు ముందు తెచ్చిన కలర్ అయితే అయిపోయింది. సో అందుకని అయితే మళ్ళీ కలర్ అయితే మిక్సింగ్ చేస్తున్నాము. సో మీకైతే ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ వరండాకి అయితే ఈరోజు అయితే కలర్ వేసి నెక్స్ట్ ఇంకో 2 రూములు ఉన్నాయి, వాటికైతే కలర్ వేయాల్సి ఉంది. చూశారు కదా, వరండాకి అయితే కలర్ వేసాము, చాలా నీట్గా అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే లోపలికి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే ఎంత నీట్గా ఎక్సలెంట్గా ఉంది. సో ఇంకా లోపలికైతే వచ్చేసాము. ఓ అటుకెక్కే ఇటు నుంచి ఇటు కొట్టుకుంటా ఇట్రా. ఇది పాతగొండ. చి ఈరోజు అయితే మా ఓనర్స్ వచ్చేసి మంచి టాస్క్ అయితే ఇచ్చారు మాకు. ఒక 2 రూములు అయితే కంప్లీట్ చేసేయాలన్నారు. 2 రూములు అవ్వవని చెప్పినా కూడా వినలేదు. మాకు అవన్నీ ఏం చెప్పొద్దు, వర్క్ అయితే అయిపోవాలని అల్టిమేటం అయితే ఇచ్చేశారు. సో ఇంకా మేమైతే కామ్గా అయితే వర్క్ చేస్తున్నాము. ఎండ్ ఆఫ్ ది డేకి అయితే ఏం జరుగుద్దో చూద్దాం ఫ్రెండ్స్. ఎండ్ ఆఫ్ ది డేకి అయితే వాళ్ళు చెప్పినట్టుగానే 2 రూములకి అయితే కలర్ అయితే వేసేసాము, కానీ అదైతే అంత నీట్గా లేదు. సరేనని చెప్పి మేమైతే వేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. అప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది మాకు, ఆల్మోస్ట్ 7 అయితే అయిపోయింది. మీరైతే ఇప్పుడు టైం కూడా చూడొచ్చు, 6:30 కావస్తుంది. సో ఈరోజైతే మాకు చాలా ఓవర్ టైం అయితే అయ్యింది. సరేనని కామ్గా అయితే వర్క్ అయితే చేసాము. టైం కనపడాలి కదా అందుకని. కానీ తర్వాత ఏం జరిగిందంటే ఈ 2 రూమ్లు అయితే నీట్గా అయితే రాలేదు. సో మళ్ళీ మార్నింగ్ అయితే వాళ్ళు అయితే ఫోన్ చేసి రూమ్లో అయితే నీట్గా రాలేదు, మళ్ళీ ఇంకోసారి అయితే వేయాలన్నారు. సో అది ముందే చెప్పాం కదా సార్, మేము అవి నీట్గా అయితే రావు, మీరు హడావిడి చేస్తే అని చెప్పాను. నీట్గా ఏం రాలేదంటే ఈ క్రాక్లు అనే వాటికి వాల్ కేర్ అయితే టచింగ్ చేస్తాము, అవి ఆరకుండా పెయింట్ వేయడం వల్ల అవి అలాగే వైట్గా సార్లుగా అయితే కనిపించాయి. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ 2 రూములు కూడా మళ్ళీ వేసాం. సో ఇప్పుడైనా పెయింటర్ చెప్పింది అంటే కొంచెం బెస్ట్గా అయితే వర్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే నా 1 వీక్ పెయింటింగ్ వర్క్ అయితే ఈ విధంగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్లో డిఫరెంట్ టైప్ వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే ఛానల్ అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.